దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. అందరూ చూడండి, మరలా ఒకసారి చదువుతారు, మీరు గమనించండి, తర్వాత నా వైపు చూస్తూ మీరు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. మరలా ఒకసారి చదవండి అమ్మ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. చాలండి. మనము గత కొన్ని వారాలుగా ఈ వచనాన్ని ఆధారం చేసుకొని దేవుని వాక్యాన్ని వింటున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఈ పత్రిక రాస్తున్నాడు. కొరింథీ సంఘానికి ఎన్ని పత్రికలు రాసినాడో మనం తెలుసుకున్నాం. 2 కదమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. రైట్. ఇప్పుడు కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి పౌలు రాస్తూ ఏమంటున్నాడంటే, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట అంటే? సంఘానికి చెప్తున్నాడు. సంఘం అంటే ఎవరు? మనమే. మనం అంటే ఎవరు? సంఘం. వెరీ గుడ్. మనము అంటే ఎవరంటే ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. సంఘము అంటే నిర్వచనం చెప్తున్నాడు. అందరూ శ్రద్ధగా వినండి. మీరందరూ వాక్యం నేర్చుకోవాలా, వాక్యంలో బలపడాలా, వాక్యం అర్థం చేసుకోవాలా. వాక్యం అర్థమైతే తప్ప, వాక్యం గ్రహిస్తే తప్ప మనం దీవించబడలేం. కాబట్టి దయచేసి ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. 2వ వచనం చదవండి. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు. ఆగుదాం ఒకసారి. కొరింథీలో ఏముందంట? కొరింథీ పట్టణంలో దేవుని సంఘం ఉంది. అయితే